ఈ అన్నోన్ నంబర్ గాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే రాంగ్ అడ్రస్ పెట్టాడు. కానీ నిన్ను వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. ఆలోచిస్తారేంటి పద్దు గారు? ఒక్కసారి నా వేలు పట్టుకోండి. ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఒట్టు. మినిస్టర్ గారు, రండకిలా, ఎలా ఉన్నారు? ఎట్టా ఉండారు? ఎట్టా అడుగుతా ఉండారు మినిస్టర్ గారు మీరు? పార్టీకి నేను ఎన్ని కోట్ల ఫండ్గా ఇచ్చుండాను? పోయినసారి ఎలక్షన్స్ లో మీ క్యాంపెయిన్ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టుండాను. సడన్ గా నా కూతుర్ని ఎవరో ఎదవలు తప్పుడు కేసులు ఇరికించినారు. ఇడిపించేదానికి మీకు ఫోన్ చేస్తే మీరు ఇంట్లో ఉండి కూడా మీ పిఏతో లేరు అని చెప్పిస్తారా? ఆవేశపడకమ్మా. అత్యవసరం వచ్చినప్పుడు మినిస్టర్ని వాడుకోవాలని అందరికీ ఉంటాది. కానీ ఇలా అన్నిట్లో తలదూర్చి మినిస్ట్రీని రిస్క్లో పెట్టుకోవాలనుకోవడం ఏ మినిస్టర్కి ఉండదు. ఆ కేసు గురించి అప్పుడే ఎంక్వైరీ చేశానమ్మా. ఆధారాలు పక్కాగా ఉన్నాయి. మీడియా అక్కడే పాగా వేసుకొని కూర్చుంది. అది తెలిసినప్పుడు తలదూరిస్తే తలపోటు ఎవరికి చెప్పు? పైగా ఎలక్షన్లో నాకే కాదు, నీకు కూడా తలనొప్పే. ఎందుకంటే నాతో పాటు ఈసారి నీకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అబ్బా పోన్లేండి, ఈ శుభవార్తనే చెప్పారు కదా. అయిపోయిన కథని వదిలేయాక లాండేశ్వరి, అవ్వాల్సిన కథ గురించి ఆలోచించు. అంటే ఖచ్చితంగా నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా మినిస్టర్ గారు? 100కి 100% కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. నీ టికెట్ పని అధిష్టానం నాకే అప్పచెప్పింది. కావాలంటే నీకు ఈ క్షణమే టికెట్ అనౌన్స్ చేసేయచ్చు నేను. అయితే చేసేయండి మరి. నేను అనౌన్స్మెంట్ చేయాలంటే నువ్వు నాకు పద్మావతినిచ్చి పెళ్లి చేయాలి. అలా చేస్తానని మాటిచ్చావు. ఆ మాట మర్చిపోతే ఎలా చెప్పు? ఆ ఒక్కటి అడగండి మినిస్టర్ గారు. అవతల వెంకీగాడు చాలా స్ట్రాంగు. వాడుండగా పద్దుతో మీ పెళ్లి జరగడం అనేది కలగానే ఉండిపోద్ది. ఆ వెంకీగాడి సంగతి నాకు అనవసరం. నాకు పద్మావతే అవసరం. ఆ పిల్లతో ఇలా పెళ్లి చేసిన మరుక్షణంలో టికెట్ ఇలా ఇచ్చేస్తాను. లేదంటే నేను ఇంకో దారి ఆలోచిస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. అఖిలాండేశ్వర్ గారు,
ఏమంటారు? తాళి కట్టడం టికెట్ ఇవ్వడం అన్న కథే కరెక్ట్గా లేదు మినిస్టర్ గారు. నా కూతుర్ని బయటికి తీసుకురాకుండా మీరు అబద్ధాలు ఆడినప్పుడే మీకెంత కమిట్మెంట్ ఉండాదో నాకు బాగా కనపడినది. మీకు పద్దునిచ్చి పెళ్లి చేసేంత నమ్మకం నాకు లేదు, కానీ మీరు ముందు నాకు టికెట్ ఇవ్వండి. మరుసటి రోజే మీకు పద్దునిచ్చి పెళ్లి చేస్తా. అలా అయితే పెళ్లికి ముహూర్తం పెట్టించి డేట్ చెప్పు అఖిలాండేశ్వరి. ముందు రోజే నేను నీకు టికెట్ ఇచ్చేస్తాను. హా, సరే వస్తాను మినిస్టర్ గారు. మంచిదమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఏంటి పత్తు గారు, నేను నా మనసులో ఉన్న మాట చెప్తే మీరేమీ మాట్లాడరండి? మళ్ళీ అదే మౌనం. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్తున్నాను. మీరు ఒప్పుకుంటే వెంటనే మీ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను జీవితంలో ఆలోచించకూడదు అనుకుంది నా పెళ్లి గురించేనండి. ఐమ్ సారీ. పదుగారు, పదుగారు, అన్నీ అనుకున్నట్టే జరిగాయి కదా, ఇదొక్కటి ఇలా రివర్స్ అయ్యిందేంటి? వా, సరే అంటుంది అనుకుంటే సారీ చెప్పి వెళ్ళిపోతుందేంటి? చా, నమస్కారం నరసింహనాయుడు గారు. నమస్కారం పంతులు గారు. కూర్చోండి కూర్చోండి. అమ్మా కృష్ణవేణి, పంతులు గారు వచ్చారు, కాఫీ పట్టరా అమ్మా. అలాగే నాన్న. ఏంటి పంతులు గారు, మా అమ్మాయి కబురు పెట్టిందా? అబ్బే కాదండి, మీ మనవడు వెంకటేష్ నాయుడు గారు రమ్మంటే వచ్చాను. మనవడు పంతుల్ని రమ్మన్నాడా? ఎందుకై ఉంటుంది? పంతుల్ని ఎందుకు పిలిపించాడు? పైగా ఇంట్లో పరిస్థితి కూడా పంతుల్ని పిలిపించి పేరెంటాలు చేసేలాగా కూడా లేదు. మరెందుకు పిలిపించుంటాడు? నాన్న, అమ్మా, ఈ టైంలో వెంకీ పంతులు గారిని ఎందుకు రమ్మన్నట్టు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు.